నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాగానే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపల తల్లికి వందనం చెల్లించాలని చెప్పేసి ఈ అకాడమిక్ ఇయర్లో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికే ఇన్ని నెలలు పట్టింది. ఏ కార్పొరేషన్ నుంచి ఏ కార్పొరేషన్ డబ్బులు పెట్టారో, ఏ కార్పొరేషన్ డబ్బులు ఎక్కడ పోయినాయో, బియ్యం ఎక్కడున్నాయో, లేకపోతే సీట్లు ఎక్కడున్నాయో ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తానికి చాలా ఉంది కదా. కాబట్టి ఇవన్నీ కూడా చూసిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వీటన్నిటిని పరిగణలో తీసుకున్న తర్వాత ఇప్పుడు గత ప్రభుత్వం కూడా చాలా ఇటువంటివి చేసింది. ఆ రోజు అందరికీ అమ్మఒడి ఇస్తానని చెప్పేసి ఆఖరికి ఒక స్టూడెంట్కి ఇచ్చిన పరిస్థితి కూడా మీ అందరూ చూశారు. ఇవన్నీ కూడా ఈరోజు ఏంటంటే ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా తీసుకొచ్చారో, ఏ విధంగా దివాలా తీసిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ పరిపాలన మూలంగా మేము తెలిసిందే. వచ్చే అకాడమిక్ ఇయర్ లోపల తల్లికి వందనం కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా రైతు భరోసా కూడా నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో వాళ్ళతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా రిలీజ్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. అదే వాళ్ళు ఇచ్చే షేర్ని బట్టి మా రాష్ట్ర ప్రభుత్వ షేర్ కూడా కలిపి ఇస్తామని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఫిషర్మెన్కి గత ప్రభుత్వం కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో ప్రకటించామో 20,000 రూపాయలు ఇవ్వటానికి నిర్ణయం తీసుకున్నాం. ఏప్రిల్ మాసంలో ఇవ్వటానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఓకే, మార్కెట్ అదేమి డిస్కషన్లో రాలా. నైన్టీన్త్ ఎప్పుడు వెళ్తారంటున్నారు, ఇంకా దాని గురించి కూడా డిస్కషన్ ఏమి రాలేదు. కానీ ప్రైమ్ మినిస్టర్ విజిట్ గురించి చర్చించడం జరిగింది. వారి ప్రోగ్రామ్ని బ్రహ్మాండంగా దిగ్విజయం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దానికి అవసరమైతే ఒక కమిటీ కూడా పొలిటికల్ కమిటీని ఏర్పాటు చేసి కూటమి పార్టీలన్నీ సమన్వయంతో జన సమీకరణ కానివ్వండి, అక్కడ ఏర్పాట్లు కానీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటూ జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఏమండి పొలిటికల్ అంటే మినిస్టర్స్ అందరూ పొలిటీషియన్సే కదా. 8వ తారీఖు విశాఖపట్నం. దీంట్లో ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాంలో ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఎట్ పొడిమాక ఆ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. దీని ద్వారా 65,370 కోట్ల రూపాయలు 3 ఫేసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ 65,370 కోట్ల రూపాయలు 3 ఫేసెస్లో. అదేవిధంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ హబ్ ఏదైతే ఉందో అది కూడా అది ప్రారంభించబడుతుంది. 2,500 ఎకరాలు ఫేజ్ 1 ప్రాజెక్ట్ కాస్ట్ 1,518 కోట్ల రూపాయలు. దాంట్లో ఎన్ఐసి డిఐటి 621 కోట్లు, ఏపీఐసి 438 కోట్లు, డెట్ 459 కోట్లు. ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ 50,000 మందికి. ఏదండి ఫ్రీ ఆఫ్ కాస్ట్. తర్వాత బల్క్ డ్రగ్ పార్క్ ఎట్ నక్కపల్లి. టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ 2001.8 acres విత్ ది ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ 1,876.66 కోట్ల ప్రాజెక్ట్ కాస్ట్తో 2,001.8 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయబడుతుందని చెప్పేసి మనం చేస్తాము. దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంట్ 996 కోట్లు, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ గ్రాంట్ 200 కోట్లు, డెట్ 680 కోట్ల రూపాయలు. మొత్తం ఈ బల్క్ డ్రగ్ పార్క్లో 11,542 కోట్లు పెట్టుబడులు వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాం. తద్వారా 54,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. అదేవిధంగా రైల్వే జోన్ గురించి అది ఒక అందని ద్రాక్షలాగా గత 5 సంవత్సరాలు కూడా చర్చించడం జరిగింది. దానికి కూడా ఈరోజు ముగింపు పలవబోతున్నాం. రైల్వే జోన్కి
మన ప్రధానమంత్రి గారి చేతుల మీద కూడా శంకుస్థాపన కూడా చేయబోతున్నాం అని చెప్పేసి మనం చేస్తాను. నేను ఈ వెన్యూ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్, ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ గ్రౌండ్స్ వెన్యూ. తర్వాత రోడ్ షో వినాయక టెంపుల్ నుంచి మీటింగ్ వెన్యూ వరకు కూడా రోడ్ షో ఉంటుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి మన ప్రధానమంత్రి గారు సంపత్ వినాయక టెంపుల్ నుంచి మీటింగ్ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ వరకు కూడా ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను. ప్రైవేటీకరణకు సంబంధించి ఏదైనా ప్రధానమంత్రి నుంచి స్పష్టమైన హామీ ఏమన్నా కోరే అవకాశం? దాని గురించి అయితే క్యాబినెట్లో చర్చ జరగలేదు. ప్రధానమంత్రి గారి ప్రోగ్రాంను ఏ విధంగా నిర్వహించాలి, ఆ ప్రోగ్రాంలో ఉన్న కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో దాని గురించి చర్చ జరుగుతుంది. కాలేజీ ఫీజు రిలీజ్ చేస్తారు కాలేజీలకి. ఇది తల్లికి వందనం అనేది స్కూల్స్ స్టూడెంట్స్కే. ఎస్, కాలేజీ వాళ్ళు రిలీజ్ చేస్తారు. రైల్వే జోన్ ఉంది కదా, హెడ్ క్వార్టర్ బిల్డింగ్స్, అది రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ బిల్డింగ్స్. ఫీజులను అడ్డం పెట్టుకుని సర్టిఫికెట్స్ ఇవ్వకపోయినా, లేకపోతే వారిని ఇబ్బంది పెట్టినా, హాల్ టికెట్లు ఇవ్వకపోయినా కూడా వారితో మాట్లాడి వారి మీద ఇప్పించే ఏర్పాటు చేస్తాం. వారి మీద చర్యలు కూడా తీసుకుంటాం. ఏం రాలేదు. ఈ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యల్లో ఇళ్ల స్థలాల సమస్య, వాటి గురించి రిప్రజెంటేషన్స్ వచ్చినాయి, అంతేగాని వాటి మీద ఎక్కడ చర్చ రాలేదు. దాని మీద పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. 15 years ఎంతో ఉంది కంప్లీట్ ఉందా? 15 years. మినిమం 10 acres ఉండాలి వాళ్ళకి, ఎందుకంటే వ్యవసాయం చేయడానికి. 15 years వరకు ఉంది. రెంట్ కూడా పర్ ఇయర్ కి 15, గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే 15,000, ప్రైవేట్ అయితే 30,000 పర్ ఎకర్. అదే నెక్స్ట్ రైతులకి చాలా కార్యక్రమాలు చేసింది ప్రభుత్వం. ఏంటంటే ఎగ్గొట్టిన 1630 కోట్ల రూపాయలు చెల్లించింది. తర్వాత 24 గంటలు కాదు, 24 గంటల కంటే కూడా తక్కువ సమయంలోనే రైతు పండించిన పంటలకి డబ్బులు చెల్లించింది ధాన్యం రైతులకి. అదేవిధంగా పామ్ ఆయిల్కి అయితే 12,000 రూపాయలకి గత ప్రభుత్వం చెల్లిస్తే ఈరోజు 20,000 రూపాయలు పైబడి ఈరోజు రైతుకి గిట్టుబాటు లభిస్తూ ఉంది ధరలో. కాబట్టి రైతుకు కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. ఏదండి, మిర్చికి బాగా కొద్ది ధర తగ్గినా కూడా అది ఆ సైకిల్ మీ అందరికి తెలిసిందే మిర్చికి సంబంధించి. Yeah, we'll try to give it from next time. Otherwise, I'll give you a very small brief. Okay. Shall I give you the press note? Yeah, in English. Okay. I may not able to give so lengthy but I can give you the points. That's not an issue. Otherwise, I'll prepare the press note from next time. Better? Yeah. ఏదైతే 2 ఎకరాలు రద్దుపరిచారో